అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. వసంతకున్నట్టుండి ఒక్కసారిగా ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపించింది. 15 రోజులుగా బంధువులు, పిల్లలు, ఆయన దశదిన కర్మలతో హడావిడిగా ఉన్న ఇల్లు ఉన్నట్టుండి అందరూ ఒకేసారి వెళ్ళిపోవడంతో ఇల్లంతా వెలవెలబోయినట్టు అనిపించింది. భగవంతుడా! ఎందుకయ్యా నాకీ పరిస్థితిని కల్పించావు? లంకంత కుంపలో ఎప్పటికీ ఇలాగే నేను ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? నా ఈ మిగిలిన జీవితాన్ని ఎవరు తోడు లేకుండా ఒంటరిగా గడపాల్సిందేనా? కడుపున పుట్టిన పిల్లలను చూసుకుని ఆయన పోయిన బాధని దిగమింగుకుందామంటే, అమ్మా నాన్నమ్మ పేన రాసిన ఆస్తినిటివ్వు అని అడిగి తీసుకెళ్లారే కానీ వాళ్ళకి ఈ కన్నతల్లి ఎలా బ్రతుకుతుందోననే ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు. ఇన్నాళ్ళు ఆయనకి నేను, నాకు ఆయన అన్నట్టు ఉన్నాం. ఇప్పుడు ఆయన స్వార్థం ఆయన చూసుకుని నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళాడు. నేనెలా బ్రతికేది భగవంతుడా అని గుండెలు అవిసేలా రోదిస్తుంది వసంత. ఇంతలో ఎవరో తలుపు తట్టే శబ్దం వినిపించడంతో బాధ నుండి తేరుకొని చీర కొంగుతో తన కళ్ళను తుడుచుకుంటూ వెళ్ళి వసంత తలుపు తెరిచింది. ఎదురుగా తన భర్త స్నేహితుడు మూర్తి కనిపించడంతో, మీరా అన్నయ్య, లోపలికి రండి అని పిలిచింది వసంత. మూర్తి లోపలికొచ్చి సోఫాలో కూర్చుంటూ, అమ్మ వసంత, నన్ను క్షమించమ్మా. వాడు పోయాడని తెలిసినా రాలేకపోయాను. అమెరికా నుంచి వెంటనే రావడానికి కుదరలేదమ్మా. ఎంత ప్రయత్నించానో వాణ్ణి చివరి చూపు చూసుకోవాలని, అయినా కూడా రాలేకపోయాను. ఈ విషయంలో నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని మూర్తి కంటతడి పెట్టుకున్నాడు. మూర్తిని అలా చూసి వసంత దుఃఖం ఆపుకోలేకపోయింది. మీ స్నేహితుడు నన్ను ఇలా ఒంటరిదనం చేసి వెళ్ళాడన్నయ్య, ఎలా బ్రతకను అంటూ ఏడ్చింది వసంత. మూర్తి తనను తాను ఓదార్చుకుని, ఏడవకమ్మా, ముగ్గురు పిల్లల తల్లివి, వాళ్ళంతా ఉన్నారు కదా, నువ్వు ధైర్యంగా ఉండాలి, మేమంతా లేము, ఊరుకో తల్లి, ఊరుకో అని వసంతని ఓదార్చి, అసలు ఎలా జరిగిందమ్మా? సుబ్రహ్మణ్యం నాకన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. పైగా వాడికి ఎటువంటి జబ్బులు కూడా లేవు. ఉన్నట్టుండి వాడికి ఏమైంది అడిగాడు మూర్తి. అందుకు వసంత, ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన బాగానే ఉన్నారన్నయ్య. సాయంత్రం ఇద్దరం కలిసి పార్కులో వాకింగ్ కూడా వెళ్ళొచ్చాం. రాత్రి భోజనాలు చేసి పడుకున్నాం. నిద్రలో ఏ ఇబ్బంది అయిందో ఉదయం లేవకపోయేసరికి ఇరుగు పొరుగు వాళ్ళ సాయంతో హాస్పిటల్లో చేర్చాను. అప్పటికే ఆయనకి లేరనే విషయం చెప్పారు. నిద్రలోనే గుండెపోటు వచ్చిపోయారని చెప్పారన్నయ్య డాక్టర్లు. ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నట్టు కూడా నాకు అస్సలు అనిపించలేదు అంది వసంత. పిల్లలంతా వచ్చారా అమ్మా అడిగాడు మూర్తి. వచ్చారన్నయ్య. పెద్దోడు చిన్నోడు విషయం తెలియగానే ఫ్లైట్లో బయలుదేరొచ్చారు. అమ్మాయిది హైదరాబాదే కాబట్టి విషయం తెలిసిన వెంటనే వచ్చింది అని చెప్పింది వసంత. ఇల్లంతా ఇలా బోసిగా ఉంది, ఎక్కడమ్మా వాళ్ళంతా అడిగాడు మూర్తి. మూర్తి అడిగిన ప్రశ్నకు వసంత ఏం సమాధానం చెప్పకుండా అలాగే కూర్చుంది. మాట్లాడవేంటమ్మా, పిల్లలంతా ఎక్కడా అడిగాడు మూర్తి. మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో వసంత, ఈరోజు ఉదయమే అంతా వెళ్ళిపోయారన్నయ్య అంది బాధగా. అదేంటమ్మా, సుబ్రహ్మణ్యం పోయి 15 రోజులైనా కాకముందే నేను ఇలా ఒంటరిగా వదిలేసి అడిగాడు మూర్తి. అందుకు వసంత, నా కోసం వాళ్ళ పనులన్నీ మానేసుకొని ఎన్నాళ్ళని ఇక్కడే ఉంటారన్నయ్య. అందుకే ఎవరి దారిన వాళ్ళు, అమ్మా ఇక వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోయారు అంది వసంత. మరి నిన్ను తీసుకెళ్తామని ఏ ఒక్కరూ అడగలేదా అడిగాడు మూర్తి. మళ్ళీ మౌనం. వసంత కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అమ్మ వసంత అన్నాడు మూర్తి. అందుకు వసంత, అడిగారన్నయ్య, నా చిన్న కొడుకు కూతురు, అమ్మా నువ్వు మాతో రాకూడదు, ఓ వారం 10 రోజులుండి ఊరికి తిరిగొద్దు కానీ నీకు కొంచెం మార్పుగా ఉంటుంది కదా అన్నారు. అందుకు నేను రానన్నాను. ఆయన పోయి 15 రోజులైనా కాలేదు. ఆ వారం 10 రోజులు ఇక్కడే ఉంటే కనీసం ఆయనతో ఉన్నట్టయినా ఉంటుందని
రానని చెప్పానన్నయ్య అంది వసంత. పోనీలెమ్మా, ఈ కాలం పిల్లల్ని ఏమనేటట్టుంది? రెక్కలొచ్చిన పిల్లలకి ఇంకా మన మీద ఏం ఆలోచన ఉంటుంది అన్నాడు మూర్తి. సుబ్రహ్మణ్యం రిటైర్ అయిన దాదాపు 3 సంవత్సరాలకు అనుకుంటా నాకు ఈ కవర్ ఇచ్చి నేను లేని రోజున దీన్ని నా భార్యకు అందించిన మూర్తి అని ఇచ్చాడమ్మా. అప్పటి నుంచి దాన్ని అలాగే భద్రంగా దాచాను. ఒకవేళ తన ఆస్తికి సంబంధించిన వీలునామానేమో అన్నాడు మూర్తి. ఆ రోజు అడిగాను, ఒకవేళ నీకన్నా ముందు నేను పోతే ఎలారా అని. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ కుటుంబ సభ్యుల్లోనే ఎవరికైనా నమ్మకస్తులకు అప్పగించి నా భార్యకి చేరేలా ఏర్పాటు చెయ్యి అన్నాడు. పోనీ నువ్వే నేరుగా ఇప్పుడే ఇవ్వచ్చు కదరా అంటే, ఇప్పుడు దీని అవసరం వసంతకి ఏమాత్రం లేదు. అవసరానికి ఉపయోగపడేలా అందచేయాలనేది నా కోరిక అని నాకు ఇచ్చాడమ్మా అని ఓ కవర్ని వసంత చేతికిచ్చాడు మూర్తి. భర్త తనకి అందచేయమన్న ఆ కవర్లో ఏముందో అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ దాన్ని అందుకుని మూర్తి ఇచ్చిన ఆ కవర్ని పక్కన పెట్టి, ఉండండి అన్నయ్య, కాఫీ తీసుకొస్తానంటూ వసంత లేవపోతే, వద్దమ్మా కూర్చో, వాడు పోయి నువ్వే పుట్టెడు దుఃఖంలో ఉన్నావు, ఇప్పుడు ఆ మర్యాదలన్నీ ఎందుకు, వద్దమ్మా అన్నాడు మూర్తి. వాడి విషయం తెలిసి నేనొక్కరినే అమెరికా నుంచి వచ్చేసాను దేవకి. దేవకి అక్కడే ఉంది, లేకపోతే తను కూడా నాతో పాటు ఇక్కడికి వచ్చి ఉండేది. విషయం తెలిసిన వెంటనే 1 నిమిషం కూడా నాకు అక్కడ ఉండాలనిపించలేదు. కానీ ఏం చేయను, సమయానికి దూరంగా ఉన్న కారణంగా రాలేకపోయాను. 30 సంవత్సరాల పరిచయం ఉన్నవాడి స్నేహితుని వాడిక లేడనే విషయం విని నేనే తట్టుకోలేకపోయాను. వాడితో 7 అడుగులు వేసి జీవితాన్ని పంచుకున్న దానివి, నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఏం చేస్తాం, పోయిన వాళ్ళతో మనము పోలేం కదా, ధైర్యం చేసుకొని బ్రతకాలి. నన్ను ఓ వారం 10 రోజులుండి తిరిగి అమెరికాకు వచ్చేయమన్నాడు నా కొడుకు. కానీ నాకు మళ్ళీ అమెరికాకి వెళ్ళాలనిపించట్లేదు. దేవికిని రమ్మని ఫోన్ చేస్తాను, కనీసం అప్పుడో ఇప్పుడో నీ కాస్త సహాయంగానైనా ఉంటుంది కదా అన్నాడు మూర్తి. అయ్యో పర్వాలేదన్నయ్య, మళ్ళీ మీరే అమెరికాకి వెళ్ళండి. ఎంతో ఇష్టంగా కొడుకు దగ్గర ఉండాలని వెళ్ళారు. ఇప్పుడు నా కారణంగా ఇక్కడే ఉండిపోవడం వద్దన్నయ్య. నేను ఎప్పటికైనా ఇలా ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి కదా అంది వసంత. అందుకు మూర్తి, నేను సుబ్రహ్మణ్యం కలిసి పనిచేసిన రోజులను తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. మన 2 కుటుంబాలు వేరువేరైనా ఒకే ఇంటి వాళ్ళ కలిసిమెలిసి ఉండేవాళ్ళం అని మూర్తి మాట్లాడుతూ ఉండేలోపే మూర్తి ఫోన్ మోగింది. తన బంధువుల దగ్గర నుండి ఫోన్. ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నామని త్వరగా రమ్మని ఫోన్ చేయడంతో మూర్తి, నేను అమెరికా నుండి వచ్చానని తెలిసి నా మేనలు నన్ను చూసి వెళ్దామని వచ్చాడమ్మా. ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను ఫోన్ చేశాడు. నేను ఇక బయలుదేరుతాను వసంత, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. వేళకి తినమని చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఆరోగ్యం పాడవుతుంది. నువ్వే ఎలాగోలా ధైర్యం చేసుకోవాలి. సరే, వీళ్ళని బట్టి నేను మళ్ళీ వస్తానని చెప్పి మూర్తి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తన స్నేహితుడి మూర్తి ఎప్పుడైనా మీ ఇంటికి వస్తున్నాడా సుబ్రహ్మణ్యం చెప్తే ఆయన ఎంత హడావిడి చేసేవాడో. వసంత మూర్తిని రోజు భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేది లేదు. వాడికి గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా, త్వరగా వండు అనేవారు. అలా మూర్తి అన్నయ్య ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో చేయి కడగందే వెళ్ళనిచ్చేవారు కాదాయన. అలాంటిది రోజు మూర్తి అన్నయ్య కనీసం మంచినీళ్ళనే ముట్టకుండా వెళ్ళాడండి అని భర్త ఫోటో కేసు చూస్తున్న వసంతకి ఒకసారిగా తన గతమంతా కళ్ళ ముందు కదలాడింది. వసంత భర్త సుబ్రహ్మణ్యం ఓ గవర్నమెంట్ సంస్థలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగం చేసేవాడు. వసంత సుబ్రహ్మణ్యం దంపతులకు 3 సంతానం, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. సుబ్రహ్మణ్యం పనిచేస్తున్న ఆఫీస్లోనే మూర్తి కూడా పనిచేసేవాడు. అలా మూర్తి సుబ్రహ్మణ్యంలో మంచి స్నేహితులయ్యారు. ఆఫీసు వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్లో పక్కపక్క ఇళ్ళలో ఉంటూ ఒకే కుటుంబంలో ఉండేవారు. మూర్తి భార్య దేవకి, వాళ్ళకి ఒక్కడే సంతానం. సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు ప్రణయ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు మాధవ్ సీఏ చదివి చార్టెడ్ అకౌంటెంట్గా పూణేలో పనిచేస్తున్నాడు. కూతురు శైలుది బీ ఫార్మసీ పూర్తవగానే తెలిసిన బంధువుల సంబంధం ఒకటి రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. తన కొడుకులిద్దరు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని
కూతురు పెళ్లి తర్వాత వాళ్ళకు కూడా తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు జరిపించారు వసంత సుబ్రహ్మణ్యం దంపతులు. మూర్తి దేవకి దంపతులకు ఒక్కడే కొడుకు, పేరు ఆదిత్య. అమెరికాలో స్థిరపడ్డాడు. మూర్తి సుబ్రహ్మణ్యంలిద్దరికీ ఒకే దగ్గర ఉద్యోగం, పైగా పక్కపక్క ఇండ్లు కావటంతో ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. తమ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు పూర్తయి ఉద్యోగరీత్యా అంతా వేరువేరు ఊళ్ళలో స్థిరపడ్డారు. అందరికీ పిల్లలు పుట్టారు. పండగలకి, సెలవులకి తమ పిల్లలంతా వచ్చిన రెండు కుటుంబాలు కలిసి తమ పిల్లలు ఉన్న రోజులు అంతా కలిసి సరదాగా గడిపేవాళ్ళు. మూర్తి దేవకి దంపతులకు ఒక్కడే కొడుకు, పైగా ఆదిత్య అమెరికాలో ఉంటున్నా సుబ్రహ్మణ్య కుటుంబ కారణంగా వాళ్ళకెప్పుడూ తమ కొడుకు తమకి దూరంగా ఉండన్న భావన రాలేదు. అలా కొంతకాలం గడిచి మూర్తి సుబ్రహ్మణ్యంలో సంవత్సరం తేడాతో ఉద్యోగ బాధ్యతల నుండి రిటైర్ అయ్యారు. ఇద్దరు రిటైర్ అయిన తర్వాత మూర్తి సుబ్రహ్మణ్యంలో ఒకే ఊళ్ళో ఫ్లాట్స్ని కొనుక్కొని ఉంటున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కలిసి ఉంటున్న కారణంగా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవారు. సాయంత్రం అయిందంటే మూర్తి దేవకి దంపతులు వసంత సుబ్రహ్మణ్యంలో కలిసి తమ వీధి చివరన ఉన్న పార్కు దాకా వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటికి తిరిగొచ్చేవారు. అలా కొంతకాలం బాగానే గడిచింది. మూర్తి దంపతులను చాలా కాలంగా తమ కొడుకు అమెరికాకి రమ్మంటున్న కారణంగా మూర్తి దేవికి దంపతులు 6 నెలల క్రితం అమెరికాకి వెళ్ళిపోయారు. అలా 6 నెలలు గడిచాక ఓ రోజు ఉన్నట్టుండి సుబ్రహ్మణ్యం నిద్ర లేవకపోయేసరికి వసంత కంగారు పడుతూ ఇరుగు పొరుగు సహాయంతో భర్తను హాస్పిటల్ చేర్పించింది. అప్పటికే సుబ్రహ్మణ్యం ఇక లేడనే విషయం తెలిసి వసంత ఒకసారిగా కుప్పకూలిపోయింది. విషయం తెలిసి పిల్లలందరూ వెంటనే బయలుదేరారు. మూర్తి అమెరికాలో ఉన్న కారణంగా తన స్నేహితుడి అంత్యక్రియలకు రాలేకపోయాడు. సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు ప్రణయ్ తండ్రికి తలకొరి పెట్టి అంత్యక్రియలను పూర్తి చేశాడు. అంతా ఒక చోట ఉండి తండ్రి కర్మకాండాలు జరిపించారు. అప్పటికే సుబ్రహ్మణ్యం కొడుకులు కూతురు వచ్చి 15 రోజులు కావటంతో, పైగా ఆఫీస్లో ముఖ్యమైన పనులు కూడా ఉండటంతో అమ్మా ఇక మేమంతా బయలుదేరాలనుకుంటున్నాం అన్నారు. చిన్న కొడుకు వినయ్, కూతురు శైలు, అమ్మా నువ్వు మాతో పాటు రావచ్చు కదా, ఓ వారం 10 రోజులుండి మళ్ళీ తిరిగి ఊరికే రావచ్చు కానీ అన్నారే కానీ ఇక మీదట అమ్మ పరిస్థితి ఏంటి, తన బాధ్యత ఎవరు తీసుకుంటారనే ఆలోచన ఎవరూ చేయలేదు. తన కడుపున పుట్టిన పిల్లలంతా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వసంతకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడప్పుడే ఇంటిని వదిలి నేను రాలేనురా, మీరు వెళ్ళండి అని అనడంతో అంతా కలిసి ఒకేసారి వెళ్ళిపోయారు. పిల్లలు బంధువులంతా ఇంటి నిండా ఉండి ఉండి వెళ్ళటంతో వసంతకి ఇల్లంతా ఒకసారిగా బోసిపోయినట్టు అనిపించింది. ఇంతలో మళ్ళీ ఎవరో తలుపు తట్టినట్టు అనిపించడంతో వసంత ఉలిక్కిపడి గత నుండి తిరిగింది. వెళ్ళి తలుపు తీసి చూసేసరికి ఎదురుగా అపార్ట్మెంట్ వాచ్మెన్, అమ్మా మీకు ఈ క్యారేజ్ ఇవ్వమని మూర్తి సార్ పంపించాడని అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వాచ్మెన్ ఇచ్చిన క్యారేజ్ని టేబుల్ మీద పెట్టి మూర్తి సార్ అంటే గుర్తొచ్చింది, ఆయన నాకు ఇవ్వమనేదో ఇచ్చారని ఓ కవర్ ఇచ్చి వెళ్ళారు కదా, ఎక్కడ అది అని ఆ కవర్ని తెరిచి చూసింది. అందులో కొన్ని ఆస్తి దస్తావేజులతో పాటు బ్యాంకుకి సంబంధించిన పాస్బుక్స్, వాటన్నింటితో పాటు ఓ ఉత్తరం కూడా కనిపించింది. భర్త అందులో తనకేం రాశాడో ఏమో అని ఆతృతగా తెరిచి చదవసాగింది వసంత. వసంత, జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పి నేను ఇలా ఒంటరిగా వదిలేసిపోయానని బాధపడుతున్నావా? ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరికి తెలుసు వసంత. మన స్నేహితుల్లో బంధువుల్లో చాలామందిని చూశాను వసంత. భర్త పోయిన ఆడవాళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. అలాంటి పరిస్థితి నీకు రావద్దనే ఇలా ఆలోచించాను. మన పిల్లలు మనకి దూరంగా ఉద్యోగరీత్యా వేరువేరు ఊళ్ళలో స్థిరపడ్డారు. నేను పోయిన తర్వాత వాళ్ళు నిన్ను ఆదరిస్తారో లేదో తెలీదు. ఒకవేళ నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా ఈ రోజుల్లో కొడుకులతో పాటు కోడలు కూడా ఉద్యోగాలకు వెళ్ళక తప్పదు. నువ్వు వాళ్ళ దగ్గరే ఉన్నా వాళ్ళు నిన్ను పలకరించే సమయం ఉంటుందో లేదో తెలియదు. అలా పిల్లల మధ్య ఉన్న నీకు ఒంటరిగా అనిపించి ఉండలేక
మన ఇంటికొచ్చినా ఆర్థికంగా నీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఆలోచించాను వసంత. అందుకే ఆస్తి 2 భాగాలు చేసి, ఓ భాగం పిల్లలకి, రెండో భాగం నీకు చెందేలా వీలునామా రాశాను. బ్యాంక్‌లో నీ పేరున 2 ఎఫ్‌డీలు చేశాను. వాటుంచి వచ్చే వడ్డీతో ఈ ఖర్చులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆస్తి అంతా నీ పేరున రాసినా, మన పిల్లలు రేపు నాన్న మాకు ఏం సంపాదించిచ్చారనే ప్రశ్న నిన్ను ఇబ్బంది పెట్టొద్దని అలా చేశాను. రెండో భాగం నీ పేరున రాయడానికి కారణం, నీ పేరున ఎంతో కొంత ఆస్తి ఉంటే పిల్లలకి నీ పట్ల గౌరవం ఉంటుంది. ఆర్థికంగా నీకు స్వతంత్రంగా కూడా ఉంటుంది. పిల్లల దగ్గర ఉండాలనిపించకపోతే ఉండటానికి నీకు మన ఇల్లు ఉంది. మన పిల్లలందరినీ బాగా చదివించాం. వాళ్ళంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయినా వాళ్ళను నువ్వు నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒక్క రూపాయైనా అడగాల్సిన అవసరం రాకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు మన పిల్లల ఇంట్లో ఉండటం గౌరవంగా అనిపించుకుంటే మన ఇంట్లోనే ఒంటరిగా ఉండు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. మగవాళ్ళు అటు తమ భార్యలకి, ఇటు తల్లిదండ్రులకు నచ్చ చెప్పలేక మధ్యలో నలిగిపోతుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. మన పిల్లలందరినీ క్రమశిక్షణతో పెంచుతూనే వాళ్ళకి మనం మంచి స్నేహితులా ఉన్నాం. వాళ్ళ బాధల్ని పంచుకోవాలి కానీ మనం వాళ్ళకి భారం కాకూడదు. ఒంటరిగా బ్రతకడం కష్టంగా అనిపిస్తే పుస్తకాలను చదువుకో, లేదా ఏదైనా నీకు ఇష్టమైన వ్యాపకాలను పెట్టుకో. నెలకోసారి అనాథ పిల్లలకు, వృద్ధుల దగ్గరికి వెళ్ళి నీకు చేతనంత సహాయం చెయ్యి. మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. నేను నీ పక్కన లేనే బాధ తప్ప నీ మిగిలిన జీవితం గురించి ఎటువంటి బాధ లేకుండా హాయిగా బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలుసు? ఇక ఉంటాను వసంత అని ఆ ఉత్తరంలో రాసి ఉంది. భర్త తన గురించి ఆలోచించిన తిరిగి ఆ ఉత్తరం చదువుతున్నంతసేపు వసంత కళ్ళ వెంట నీళ్లు దారంలా కారుతున్నాయి. నా పట్ల మీకెంత బాధ్యత! మీరు పోయాక నాకే కష్టం రావద్దని ముందే ఆలోచించి ఇదంతా చేశారా అంటూ భర్త ఫోటో కేసు చూస్తూ కళ్ళనీళ్ళు తుడుచుకుంది వసంత. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.